చంద్రబాబు సెల్ఫ్ గోల్, ఢిల్లీ లెక్క క్లియర్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి యుద్ధభేరి మోగించారు. చంద్రబాబు పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీయే ప్రజలకు అండగా నిలబడాలని జగన్ స్పష్టం చేశారు. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిల్చేది ఎప్పుడైనా మనమేనని, ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా ఉండే చరిత్ర వైఎస్ఆర్సీపీ ఉందని ఆయన గుర్తు చేశారు. జిల్లాల్లో మీరు చేపట్టే ప్రజా సంబంధిత కార్యక్రమాలే మీ పనితీరుకు గీటురాయి అవుతాయని, అవి రాష్ట్ర స్థాయి దృష్టిని కూడా ఆకర్షిస్తాయని ఆయన అన్నారు. ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో కలిసి ప్రజా సమస్యలపై స్వయంగా చొరవ తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పార్టీకి మీరే సారథులని, చొరవతో ముందడుగు వేయాలని ఆయన ఉద్ఘాటించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం అత్యంత కీలకమని జగన్ నొక్కి చెప్పారు. ఈ లక్ష్యంతో స్పష్టమైన కాలపరిమితులు నిర్దేశించారు. మే నెలాఖరులోపు మండల కమిటీలు, జూన్, జూలై నెలల్లో గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీలు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో బూత్ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమర్థులు, ప్రతిపక్షంలో గట్టిగా పోరాడగల వారిని గుర్తించి వారికి ఈ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగడానికి ఈ కమిటీల నిర్మాణం అత్యంత కీలకమన్నారు. జిల్లా అధ్యక్షులకు అఖండమైన అధికారాన్ని, అంతే స్థాయిలో బాధ్యతను అప్పగిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. మీ జిల్లాల్లో పార్టీకి మీరే సర్వం, మీరే పార్టీ, పార్టీయే మీరు అంటూ వారికి అండగా నిలిచారు. బాధ్యత నుంచే అధికారం వస్తుందని, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాల్లో గెలిపించాల్సిన గురుతర బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీగా కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు బాగోలేకపోయినా, పార్టీలో వివాదాలు తలెత్తినా జోక్యం చేసుకుని సమన్వయం చేసే అధికారం కూడా మీకే ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసలైన నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ బయటపడతాయని జగన్ అన్నారు. భారీ లక్ష్యం ముందున్న బ్యాట్స్మెన్ లాగే ప్రతిపక్షంలో ప్రజల కోసం మనం చేసే పనుల వల్ల మనకు గౌరవం, ఇమేజ్ పెరుగుతాయని, ప్రజల మన్ననలు పొందగలుగుతామని ఆయన ఉద్ఘాటించారు. జిల్లా అధ్యక్షులంతా ఎం.ఎస్. ధోనీలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా జట్టును ముందుకు నడిపించే సత్తా చూపాలని స్ఫూర్తి నింపారు. అప్పుడే మీ జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందగలమని ఆయన అన్నారు. ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. రాజకీయాల్లో మన జీవితాలు ప్రజల కోసమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదని, ప్రతిపక్షంగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని జగన్ సూచించారు. ప్రజల సమస్యలపై పోరాడటం ద్వారానే వారి హృదయాలకు దగ్గర కాగలమని, తిరిగి అధికారంలోకి వస్తేనే వారికి మరింత మంచి చేయగలమనే విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఇది పార్టీకి దక్కిన అరుదైన అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మద్దతు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్న రైతుల పక్షాన గట్టిగా పోరాడాలని, వారి డిమాండ్లను సాధించేందుకు అండగా నిలబడాలని ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా నిర్మాణాన్ని పూర్తి చేస్తే గ్రామ స్థాయి వరకు వేలాది మంది కార్యకర్తలు అందుబాటులో ఉంటారని, వారి ద్వారా ప్రజా కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చని జగన్ అన్నారు.